రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్న తమిళ సూపర్ స్టార్ హీరో విజయ్ తలపతి ఆయన చివరి సైన్మా 69వ సైన్మాకు సంబంధించి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు దాని గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయంట. అయితే ఇప్పుడు రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్న సమయంలో ఇప్పటి వరకు చేసిన కమర్షియల్ సైన్మా మాదిరిగా చేస్తేనే ఎవరైనా ఊకుంటారా ఏంది? విమర్శలు వచ్చే అవకాశం ఉన్నదని తెలుసుకొని ఏదైనా సందేశం ఉండే గలిగే కథని ఎంపిక చేసుకునే ఉద్దేశంలోనే దర్శకుడు వినోద్ ఇక ఆ కోణంలో చూడమన్నట్లుగా మనకి ఇప్పటికే చెప్పిండు. చెన్నైలో టాక్లు కూడా వినబడుతున్నది. మన ఇందులో భాగంగానే మన తెలుగులో సూపర్ హిట్ అందుకున్న భగవత్ కేసరితోనే కొన్ని కీలక మార్పులు చేర్పులు చేసి ఇక దానికి మన తమిళ అభిమానులు వాళ్ళ రుచికి తగ్గట్లుగా జోడించి తీర్చిదిద్దునట్లు టాక్లు అయితే వినబడుతున్నది. ఇక అంతేకాదు, కథల ఒక పాయింట్ అనేది ఒకటే కానీ ఇక వేరే పోల్చలేని విధంగా తెర మీద ఆవిష్కరించబోతున్నట్లు టాక్లు అయితే వినబడుతున్నది. మళ్ళీ ప్రస్తుతానికి ఇది పుకారే అయినా సరే కానీ కొన్ని బలమైన అంశాలు చూస్తుంటే ఇది నిజంగానే అనే సందేహం అయితే వస్తున్నది. ఇక దాంట్లో భాగంగానే ఒక కీలక పాత్ర కోసం అని చెప్పి ఇటీవలనే హిట్ అందుకున్న ప్రేమలు సైన్మా హీరోయిన్ మమితా బైజుని ఎంపిక చేసుకున్నారంట. ఇక అంత చిన్న వయసు ఉన్న అమ్మాయి కాబట్టి ఇక ఎట్లనో మన విజయ్ పక్కన జోడిగా పెట్టేంత సాహసం అయితే చేయరు. ఇక ఈమె శ్రీలీల పాత్ర చేస్తున్నది అన్న ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక మన కాజల్ అగర్వాల్ పాత్ర కొరకు పూజా హెగ్డేని దించిర్రంట. మళ్ళీ తతంగం అంతా చూస్తుంటే గినక ఇక ఆ సైన్మాకు ఇప్పుడు తలపతి ఏబోయే సైన్మాకు ఏదో ముడిపెట్టినట్లు మాత్రం అర్థమైతేనే ఉన్నది. మళ్ళీ దీంట్లో ఎంత వాస్తవం ఉన్నదని తేలదంటే గినక టీజర్ వచ్చేంత వరకైనా మనం ఎదురు చూడాలి. ఇక అంతకు మించి చేసేదేం లేకపాయే. అప్పటి వరకు చూసుకుంటే గతంలోనేమో భగవత్ కేసరి వచ్చిన సమయంలో బాలేబాబుని అనిల్ రావిపూడిని దగ్గరుండి మరి మస్తుగా మెచ్చుకున్నాడు విజయ్. ఇక ఇప్పుడు ఒకవేళ గదే నిజమైతే ఈయన ఎంపిక సరైనదే అని చెప్పొచ్చు. ఎందుకనంటే ఇక ఇటీవలనే ఆయనకెళ్ళి వచ్చిన ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైము తమిళంలో భారీ వసూలు సాధించినప్పటికీ ఇతర భాషలల్లో ఘోరాతి ఘోరమైన పరాజయం అందుకోవడం వల్ల అభిమానులందరూ జీర్ణించుకోలేకపోయారు. ఇక ఆయనకు పేరున్నది కాబట్టి డబ్బులు అయితే వచ్చినాయి, కానీ కథ మంచిగా లేదు, నచ్చలేదన్నది మాత్రం వాస్తవం. ఇప్పుడు భగవత్ కేసరి విషయంలో ఇట్లా చూసుకుంటే భగవత్ కేసరి ఎంపిక అయితే మంచి ఎంపికనే అవుతుంది, సరైన ఎంపికనే అవుతుంది. ఒకవేళ గిదే నిజమైతే గీడ బాలయ్య బాబు అటు మన విజయ్ తలపతి అభిమానులందరికీ మంచి కిక్కిచ్చే వార్త అనేది చెప్పుకోవాలి. ఇక తెలుగులోనేమో భగవత్ కేసరి ఇక బాలయ్య అభిమానులు ఆకాశాన్ని అంటే ఎంతగా పొగిడిర్రు, హిట్ అందుకున్నది. ఇక తమిళంలో ఇట్లా గదే మాదిరిగా ఫలితం వీళ్ళు అనుకున్నట్టుగా ఆశించిన స్థాయిలా వస్తుందంటారా? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడుగు గంట ఉంటుంది, అది కూడా నొక్కరి మళ్ళొస్తా.